హాయ్ గాయ్స్, నమస్కారం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజైతే నేను డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎక్కువగా లైక్ వాట్ ఇవాన్ షీట్స్ ఇన్ ఏ డే లాగా. సో లెట్స్ సీ. ఇప్పుడే లేచాడు, లేచి కొద్దిసేపు అయింది. డైపర్ ఫ్రీ టైం అనమాట. ఇప్పుడు సూపర్ బాటమ్స్ క్లాత్ డైపర్స్ ఉంటాయి కదా, అదైతే వేసాను. నో ఇవాన్స్, నో 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 నో. Why are you doing like this? Dance. బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు? ఇవాన్ష్కి స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ ఇడ్లీ. ఇప్పుడే ఇవాన్ష్కి బాత్ అయిపోయిందనమాట. బాత్ అయ్యాక పడుకుంటాడు. బట్ ఈరోజు కొంచెం త్వరగా లేచాం కాబట్టి దానివల్ల త్వరగా తినేసి మళ్ళీ పడుకున్నాడు. ఇంకా లేచాక అప్పుడు బాత్ చేయించాను అనమాట. ఇప్పుడే 11 అయింది. సో తను ఇంకా పడుకున్నప్పుడు కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. సబామైడ్ లోషన్ యూస్ చేస్తాను ఇవాన్ష్ కోసం అయితే. అండ్ సబామైడ్ది సోప్ కూడా అదే అనమాట. షాంపూ ఒక్కటి నేను రీసెంట్గా అంటే తనకు 9 months ఉన్నప్పుడు చేంజ్ చేశాను. అప్పటి నుంచి టెడీ బార్ వాడుతున్నాను అనమాట. సో అది డాక్టర్ సజెస్ట్ చేశారు. తనకి తల మీద, స్కాల్ప్ మీద చిన్న బంప్స్ ఉండేవి 9 months ఆ ఏజ్లో. సో అది సజెస్ట్ చేశారు. ఇప్పుడు లేవులే, సజెస్ట్ చేశారు. అందుకని ఇంకా అప్పటి నుంచి అదే యూజ్ చేస్తున్నా. అప్పటి నుంచి అసలు బంప్సే లేవన్నమాట తనకి. తనకి గుండు చేయించే టైంకి అయితే ఫుల్ ఉన్నాయి. సో ఆ టైంలోనే వాడడం స్టార్ట్ చేసా. ఇంకా అప్పటి నుంచి లేవన్నమాట. అది గుండు చేయించడం వల్ల పోయిందో లేదంటే షాంపూ వల్ల పోయిందో తెలియదు, మొత్తానికైతే పోయింది. సో ఇంకా అదే రెగ్యులర్గా ఒక 2 daysకి ఒకసారి అట్లా అయితే హెయిర్ వాష్ చేస్తూ ఉంటాను. సో ఇవాన్ష్కి అయితే క్యూకంబర్ ఇచ్చాను. ఒక 2-3 ముక్కలు తిన్నాడేమో. సో ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. కానీ ఇవి లంచ్ కోసం కాదు, డిన్నర్ కోసం ఇప్పుడే నానబెట్టేస్తాను అనమాట. భక్తుడు ఈవినింగ్ 4-5 ఆ టైంకి అయితే చేసేస్తాను. ఇవ్వరు, గంట కావాలన్నా ఇవ్వరు. అండ్ లంచ్కి వచ్చి తనకి రైసే పెడతాను. ప్లెయిన్ రైస్ మేము కొంచెం మెత్తగా కుక్ చేసుకుంటాము. అండ్ దాంతోపాటు ఇది బెండకాయ ఫ్రై అనమాట. ఇది జస్ట్ సాల్ట్ వేసింది పక్కకు తీసాను, కారం వేయకముందు. సో ఇది అన్నంలో కలిపి పెట్టేస్తాను. హ్యాపీయా? ఇది లవ్ ల్యాబ్ది కార్ ఉంటుంది కదా, ఇది తీసుకున్నా. కానీ ఒక్కడికి వచ్చాడు. ఇది ఎలానో 100 kgs వరకు కెపాసిటీ ఉంటుంది అనమాట వెయిట్. సో ఎవరైనా కూర్చుంటే ముందు కూర్చుని రిలాక్స్ అవుతాడనమాట. సో ఎవరైనా కూర్చుని ఆడిపించాలి వాడిని. అయితే అమ్మ అత్త కాదు, అమ్మ. ఆ ప్లే మ్యాట్ అయితే ఇంకా అసలు ఆఫ్టర్ 7-8 months అది పెద్దగా యూజ్ కూడా చేయడంలే. అంటే రౌండ్గా దాని నుంచి దూరేలాగా ఫిక్స్ చేస్తే దానిలోంచి ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మా ఇవాన్ష్లో నుంచి ఒక మ్యూజిషియన్ బయటకు వస్తాడు. రెడీగా ఉందండి. చిన్నగా నాన్న, స్లోగా ఓకేనా? స్లోగా ఆడుకోవాలి, స్లోగా కొట్టాలి.
అది ఎందుకురా వీడి దగ్గరికి వచ్చా అనుకుంటుంది. ఏది సాఫ్ట్గా డీల్ చేయడం ఉండదు అనమాట, వేసేయడం ఏదైనా. కొట్టకూడదు నాన్న, తప్పు నాన్న, తప్పు. సాఫ్ట్గా ఉమ్మ పెట్టుకో, ఉమ్మ పెట్టుకో, రా పెట్టుకో, ఉమ్మ పెట్టుకో, ఉమ్మ. గుడ్, ఉమ్మ పెట్టుకో. సాఫ్ట్గా డీల్ చేయాలన్న, తన్నకూడదు అట్లా, తప్పు నాన్న, తప్పు. ఉమ్మ పెట్టుకో, ఉమ్మ పెట్టు, రా పెట్టుకో, ఉమ్మ పెట్టు, తీసుకుని ఉమ్మ పెట్టు, ఉమ్మ. చూపించు రాబిట్కి నేను ఎలా ప్లే చేయాలో చూపించు. అలానా, గుడ్ జాబ్. సో ఆఫ్టర్నూన్ అయితే ఇవాన్ సాలిడ్గా ఒక 2 hours లేపేశాడు. తిందామా? ఆమె తిందామా? దా కొంచెం వాటర్ తాగు. అర్జెంటుగా రైస్ కావాలంటే. సో ఈవినింగ్ అరౌండ్ 5:30 అలా అవుతుంది. ఇవాన్ష్, ఏ ఇవాన్ష్ కాంగా ఉండు. సో ఇలా కిచడీ చేసేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్. సో ఇవన్నీ వేసాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సాల్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకోవచ్చు. వేస్తున్నాను, అంటే రాక్ సాల్ట్ వేస్తున్నా. పసుపు జస్ట్ ఆ కలర్. కొంచెం పెప్పర్ వేస్తాను. దట్స్ ఇట్. కొంచెం నెయ్యి వేసాను. ఇంకా ఇదే డిన్నర్ అనమాట. ఆల్మోస్ట్ 7:30 అలా అవుతుంది టైం అయితే. ఇవాన్ష్ నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా రెడీ అయిపోయాడు. ఇప్పుడు బయటికి వెళ్ళాలంట, అటు వెళ్ళాలంట. సో కిందకి తీసుకెళ్దాం అనుకుంటున్నాము. టైం 9:30 అవుతుంది. పడుకునేది లేదా ఇంకా? కిందకి వెళ్ళొచ్చావు ఒక రౌండ్.